రెండవది, ఏమీ జరగలేదు పెరగలేదు అంటూనే 2025లో 1485 కేసులు నమోదయ్యాయని ఒక తప్పుడు లెక్కిచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చేటటువంటి రికార్డ్స్ లెక్కలకి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నేతలు ఇచ్చేటటువంటి లెక్కలకి ఎక్కడ పొంతనుండదు. మనం ఈరోజే గమనించాం, ఒక చిన్న బిడ్డ మదనపల్లిలో 7 సంవత్సరాల బిడ్డ ఒక డ్రమ్ములో కుక్కేశారు. ఆ ఎదురుగున్నటువంటి కులశేఖరో ఏదో వారింటి డ్రమ్ములో కుక్కేసింది బిడ్డని. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత ఉందా? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? నేరస్తులకు అసలు భయం అనేది ఉందా? నేరం చేసినటువంటి వాడికి కేసు ఏమన్నా పడుతుందా? వాడికి పడ్డటువంటి కేసును చూసి ఇంకొక నేరస్తుడేమన్నా నేరం చేయకుండా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కింద అదో పాతాళం స్థాయిలోకి పడిపోయినా కూడా రోజుకొక మానభంగం. ఇంకా వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బాగా కితకితలు పెట్టేస్తూ ఉంటాడు, కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్గా. చంద్రబాబు నాయుడు గారి పక్కనే రౌడీలు గుండాలు అందరినీ అసెంబ్లీలో పెట్టుకొని ఆడబిడ్డల్ని అన్ని విధాల మోసం చేస్తున్నటువంటి వారిని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. నాగేంద్ర పేరు హిందూపురంలో మనం ఈ మధ్య కాలంలోనే చూసాం. వీరి యొక్క హావభావాలు, వీరు గతంలో మాట్లాడినటువంటి విధానాలు, బాలకృష్ణ గారు రామారావు గారి కొడుకుగా పుట్టి కూడా మహిళల్ని చిన్నపాటి గౌరవంతో కూడా చూడడం. ఈ వ్యక్తి మహిళలు కనపడితే కడుపన్నా చేయాలి, ముద్దన్నా పెట్టాలన్నటువంటి వ్యక్తి. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టున్నాడు తన సహచరుడు నాగేంద్ర. ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి బిడ్డని తీసుకొచ్చి లైంగికంగా వేధించి ఆ అమ్మాయిని చెరచి ఆ అమ్మాయి యొక్క వీడియో తీసుకొని ఆ అమ్మాయినే భయపెడుతున్నాడు. ఉందా ఇంతకంటే దుర్మార్గం? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కళ్ళద్దాలు నెత్తిన పెట్టుకొని జేబులో చేతులు పెట్టుకొని అసెంబ్లీలో తిరిగే ఇలాంటి వాళ్ళ సహచరులు ఎలా ఉంటారు మరి? అసెంబ్లీ అంటే భయం లేకుండా, అసెంబ్లీ అంటే భక్తి లేకుండా, అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా మాజీ ముఖ్యమంత్రి గారిని ఎంతొస్తే అంత మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి యొక్క సహచరులు చేస్తున్నటువంటి నిర్వాకం ఇంకా పెరగలేదని చెప్తుంది. ఇంకా దాడులు పెరగలేదని హోంమంత్రి గారు చెప్తున్నారు. ఇంకా వర్తించదు అని హోంమంత్రి గారు చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తూ, ఇసుక నమ్ముకుంటూ, మట్టి నమ్ముకుంటూ, నేరస్తులు నాయకులుగా చలామణి అవుతూ, ఈ రాష్ట్రాన్ని దోచేసుకుంటూ కాసులు వాళ్ళు కొట్టేస్తుంటే ఇదేంది అని అడిగిన పాపానికి కేసులు మాపాయి. ఈ రాష్ట్రంలో కాసులన్నీ వారికి, కేసులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి. క్యాష్ని సూట్ కేసులో పెట్టి రాజేష్ గారితోటి లోకేష్ గారికి పంపిస్తుంటారు ఈ నేరస్తులంతా. అవి అందుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యవస్థల్ని పట్టించుకోకుండా ఈ విధంగా వదిలేయడం వల్లనే ఇంత నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. ఇలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంత బలిపితనికి, ఎంత శాడిజం! ఓ చిన్న బిడ్డని, స్కూల్కి వెళ్ళేటటువంటి బిడ్డని తీసుకొచ్చేసి వీడియో తీసి మరి బెదిరింపు. ఇది తెలుగుదేశం నాయకత్వ ప్రభుత్వ పనితీరు. ఇవన్నీ తప్పించుకోవాలి. వీటన్నిటినీ చర్చలోకి రాకుండా చేయాలి. చర్చకి వస్తే వాళ్ళకి సమస్య వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా దేవుణ్ణి తీసుకొచ్చేసేయాలి. వరదలు వచ్చినాయి అంటే వరదల్లో రాష్ట్రం కొట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టేయాలి. ఏమన్నా మాట్లాడితే ఏ ప్రశ్న వేసినా మీకు వచ్చింది 11 నంబరే అంటారు. ఈ 11 నంబర్ వచ్చినటువంటి నాయకుడిని చూస్తే చెడ్డీలు తడుపుకుంటారు. మళ్ళీ
అసెంబ్లీలో చెప్తారు ఇక్కడి నుంచి గుంటూరు పోవడానికి 6 గంటలు పడుతుంది ప్రతిపక్ష నాయకుడికి అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి పట్టదా? ప్రజలకు తక్కువ మేలు చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? పథకాలని పేదల గడపల వద్దకు తీసుకెళ్ళాడు. మరి అభిమానం చూపించరా? మీకంటే మీ చరిత్రలో 5 సార్లు ముఖ్యమంత్రిగా అయి కూడా ఒక్క పథకం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకు రాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పదుల సంఖ్యలో పథకాలు, వందల సంఖ్యలో వారికి లబ్ధిదారులు, వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పథకాలు అందినటువంటి ప్రజలు. మరి రారా జనాలు? నీ కొడుకు నువ్వు పోతే నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ వ్యానుల దగ్గర హడావుడే చేసేటటువంటి పోలీసులు తప్ప ఎవరో జనాలు లేకపోయినా ఆ యొక్క రోపులు పట్టుకునేటటువంటి ఆ రోప్ టీం తప్ప మీ దగ్గర ఎవరు ఉంటారు? మరి ప్రజలు. ఆ దేవదేవుడు కూడా క్షమించలే వీళ్ళని. వీళ్ళ పాపాన్ని బయట పెట్టేశాడు. దాదాపుగా సంవత్సరం నుంచి ఆ కలియుగ వైకుంఠ దేవుణ్ణి కించపరిచేటటువంటి కార్యక్రమం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని, వారి యొక్క ప్రసాదాలని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం. ప్రసాదాలలో కల్తీ జరిగిందని విచక్షణ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఏ ఆధారం లేకుండా తను చూపించినటువంటి ఆ యొక్క రిపోర్ట్లో కూడా ఇవి తప్పై ఉండొచ్చు అని దానిలో రాసున్నప్పటికీ కూడా ఏదో ఒక ఫేక్ డ్రామా లాపాడు. ఓ డ్రామాని స్టార్ట్ చేశాడు. ఈ డ్రామాలో కథలు లేశాడు. ఈ చేస్తున్నటువంటి అవినీతి కనపడకుండా ఉండాలి, ఈ లూటీని లాఠీల మాటను చేసుకోవాలి, ఈ లూటీ గురించి అడిగినటువంటి వాడిని లాఠీతో బెదిరించాలి. ఇది వారి ప్రయత్నం. రీసెంట్గా చూసాం కోటప్పకొండ తిరణాల 2 రోజుల క్రితం. ఒకసారి ఆ వీడియో కూడా ఉంటే ప్లే చేస్తారు. వీడియో కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఒకసారి ఆ వీడియో చూడండి. పవిత్రమైనటువంటి దేవాలయం. వీళ్ళ కాసుల కక్కుర్తికి అక్కడే మద్యం అమ్ముతున్నారు చూడండి. బరి తెగింపు, ఎవడు అడిగేవాడు లేడు అనేటటువంటి బరి తెగింపు. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడే ఉండి అమ్మిస్తున్నాడంట. ఏం పేరు చెప్పారు? అది పేరు కోటి కానిస్టేబుల్. అక్కడే ఉండి అమ్మిస్తున్నాడంట మద్యాన్ని. ఇది ఒకవైపున వాళ్ళ కాసుల కోసం వ్యాపారం చేసుకుంటుంటే, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒక ప్రభ కట్టాడు. 30 పైచిలకు ప్రభలు కట్టారు అక్కడ. 30 పైచిలకు ప్రభలు కడితే, ఒక్క నిమిషం ఆపు తమ్ముడు, ఒక్క నిమిషం, ఎస్ ఆపండి. అక్కడ 30 ప్రభలు పైచిలకు కట్టారు అక్కడ. అన్ని తెలుగుదేశంయే. ఒక్క ప్రభ కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంతమంది పోలీసులు ఒక్కసారి చూడండి. అక్కడ ఇంతమంది పోలీసులు లైటింగ్ వేసుకొని ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా వచ్చినటువంటి వారి మీద ఆ లాఠీలు తీసుకొని చూడండి ఎలా కొడుతున్నారు. కోటప్పకొండ తిరణాల కూడా తెలుగుదేశం వారి యొక్క సొత్తు అయిపోయింది. అంటే వారి పార్టీ యొక్క కార్యక్రమం అయిపోయింది అది. ఇంకొంచెం సౌండ్ పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద లాఠీ జులిపిస్తున్నారు, తరిమేస్తున్నారు అక్కడి నుంచి. కొడుతున్నారు చూడండి అక్కడ. యా ఆపండి. ఏమండి, కోటప్పకొండ తిరణాల మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రతి సంవత్సరం ఎవరికైతే అభిమానం ఉంటుందో, ఎవరికైతే మొక్కు ఉంటుందో,
ఎవరైతే మొక్కుబడిగా ఈ సంవత్సరం నేను ప్రభ కడతాను అని మొక్కుకుంటారో వారు కట్టుకుంటారు. నువ్వెవడవే ఆపడానికి? నీకేం సంబంధం? ఇస్తే అందరికి పర్మిషన్, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. నీ సొత్తా? ఈ రాష్ట్రం ఏమన్నా నీకు రాసిచ్చారా? 30 ప్రభల్లో ఒక్క ప్రభ కట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వారిని తరిమి తరిమి పోలీసులు కొడుతున్నారు. నిజంగా ఇది ఒక ప్రభుత్వ పరిపాలన లాగుందా? ఏ నియంతో, ఏ గడాఫియో, లేకపోతే ఏ హిట్లరో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది తప్ప ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉందా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? వారికి ఒక హక్కు, మాకొక హక్క? వారికి ఒక విధానం, మాకొక విధానమా? ఇలాంటి పనికి మాలిన చర్యలు మీ స్థాయిని దిగజారుస్తున్నాయి. ఒక్కసారి గమనించుకోండి. మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాలి అంటే